ఇప్పుడు నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే, మనందరికీ కూడా ఆ దేవుని సన్నిధి, ఆదాము అవ్వలు పోగొట్టుకున్న దేవుని సన్నిధి మనకు మరలా ఉచితంగా వచ్చేసింది. ఎవరి మూలంగా వచ్చింది? యేసుక్రీస్తు మూలంగా. ఎలా వచ్చింది? ఆయన తన ప్రాణాన్ని పెడితే వచ్చింది. ఇప్పుడు దీని ద్వారా రావటం వల్ల నువ్వు ఎవరి సన్నిధిలోకి అడుగు పెట్టవచ్చు? దేవుని సన్నిధులు. ఎలా అడుగు పెట్టాలి? ఎలా అడుగు పెట్టాలంటే ప్రియమైన వాళ్ళ, ప్రార్థనతో అడుగు పెట్టాలంట. మీలో ప్రార్థన చేస్తారా? ప్రార్థన ఒకప్పుడు చెయ్యాలి అని అంటే ఎవరు చేయాలి? ఒక ప్రధాన యాజకుడు పోయి దేవుడి సన్నిధిలోకి పోయి మొరపెట్టాల్సినటువంటి ఆ స్థితిలో నుంచి ఇప్పుడు ఎవరైనా సరే, నీకు మంచి బట్టలు ఉన్నాయా, లేకపోతే నీకు ఆస్తి ఉందా, నీకు అంతస్తు ఉందా, ఇవన్నీ ఎవరు చూడలేదు ప్రియమైన వాళ్ళు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఎవరి సన్నిధిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి, దేవుని సన్నిధిలోని ప్రార్థించడానికి, ఎన్నిసార్లు అయినా సరే ప్రార్థించడానికి, ఎప్పుడంటే అప్పుడు ప్రార్థించడానికి దేవుడు మన కొరకు ఆ అతి పరిశుద్ధ స్థలమైనటువంటి దేవుని సన్నిధిని మన దగ్గరకు యేసుక్రీస్తు రక్త తర్పణ ద్వారా తేవడం జరిగిందండి.